శ్రీమాత్రే నమః. శ్రీ మాఘపురాణము 4వ అధ్యాయము. సుమిత్రుని వృత్తాంతము. పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పింది విని, మహాదేవా, గురుపుత్రిక వృత్తాంతము చెప్పినారు సరే, మరి శిష్యుడైన సుమిత్రుడేమైనాడు? అతని విషయం కూడా చెప్పండి అని అడిగింది. అప్పుడు పరమశివుడు, దేవి చెప్తాను విను. ఆ సుమిత్రుడు గురుపుత్రికతో సంగమించి చేసినటువంటి మహాపాపానికి తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు. నేను చేసిన ఈ పాపం ఎలా తొలగిపోతుంది, నాకు ఉత్తమ గతులు ఎలా కలుగుతాయి అని ఆవేదన చెంది ఆ గురువు గారినే అడిగి తెలుసుకోవాలని చివరికి నిర్ణయించుకున్నాడు. గురువుగారి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, గురుదేవా, నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు తెలియకుండా ఒక మహాపచారం చేశాను. అది నన్ను నిలువునా దహించి వేస్తుంది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ నాకు మనశ్శాంతి లేదు. మీ దగ్గర చదువుకునే రోజులలో ఒకనాడు దర్భలు సమిదలు తేవడానికి అడవికి వెళ్ళాను. అప్పుడు మీ కుమార్తె కూడా నా వెంట అడవికి వచ్చింది. ఏదో బాల్య చాపల్యం చేత వస్తుందిలే అనుకున్నాను. అక్కడ చెరువులు, చెట్ల నీడలో ప్రశాంత మనోహర వాతావరణము చూసి ఆమె చాలా ఉద్రేకపరురాలై తన కోరిక వెల్లడించింది. నేనది తప్పు అని వారించాను. కానీ ఆమె వెనక తన కోరిక తీర్చకపోతే ఆ చెరువులో దూకి చస్తాను అని బెదిరించింది. అందువల్ల భయపడిన నేను ఆమె కోరిక తీర్చవలసి వచ్చింది. ఏమైనా అది మహాపాతకం గదా! దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో దయచేసి నాకు చెప్పండి అంటూ గురుని పాదాలు వదిలిపెట్టక ఏడవనారంభించాడు. నిజానికి గురువునకు అతనిని చూడగానే కోపం వచ్చింది. తన కుమార్తెకు అంతటి కష్టం కలగడానికి కారణము వీడే అని శపిద్దామనుకున్నాడు. కానీ అతని పశ్చాత్తాపం చూశాక ఆ కోపం పోయింది. వెంటనే అతనిని లేవదీసి, నాయనా, ప్రారబ్ధ కర్మాన్ని ఎవరికైనా అనుభవించక తప్పదు. నా కుమార్తె కూడా ఈ దోషం వల్ల చాలా బాధలు పడింది. చివరికి మాఘమాస వ్రతం చేసి తన భర్తను బ్రతికించుకొని ఇప్పుడు సుఖంగా ఉంది. నువ్వు కూడా ఇతరుల బలవంతం చేత పాపం చేసి దానికి పరిహారం కోసం అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. నదులన్నింటిలోనూ గంగానది ఉత్తమమైనదని పురాణాలు చెప్పాయి. కాబట్టి గంగా తీరంలో ఉన్న కాశీ నగరానికి పోయి అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చెయ్యి. అదే నీ పాపానికి తగిన ప్రాయచిత్తం అని చెప్పి పంపాడు. సుమిత్రుడు గురువుగారు తనను శపించకుండా ప్రాయచిత్తం చెప్పి అనుగ్రహించినందుకు చాలా సంతోషిస్తూ కాశీ నగరానికి ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యంలో అతనికి ఒక ఆశ్రమం కనిపించింది. అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకొని బయలుదేరదామనుకొని సుమిత్రుడు ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. అది మాఘమాసం కావడం చేత ఆ ఆశ్రమంలో ఉండే వారందరూ నదిలో ప్రాతకాల స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణునికి షోడశోపచారాలతో సహస్రనామ పూజ చేసి అనేక విధాలైనటువంటి ఫలాలు నైవేద్యాలు పెట్టి నీరాజన మంత్ర పుష్పాలను సమర్పించి పద్మపురాణ అంతర్గతమైనటువంటి మాఘ పురాణం ఆ ఆశ్రమాధిపతి వినిపిస్తూ ఉండగా విని ఆ తర్వాత తమ తమ కార్యాలలోకి వెళ్ళడం చూశాడు. సుమిత్రుడు వారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏమిటి, దీని ఫలితం ఏమిటి, నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. వారిలో సత్యవ్రతుడను ముని సుమిత్రునితో, నాయనా, దీనిని మాఘమాస వ్రతం అంటారు. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో ప్రొద్దున్నే ఒక నదిలో గాని సరస్సులో గాని స్నానం చేసి శ్రీమన్నారాయణుని ఆరాధించి ఆయన మాహత్యాన్ని చెప్పే మాఘ పురాణాన్ని శ్రద్ధగా వినాలి. ఇలా మాఘమాసం అంతా ఒక వ్రతంలా చేసిన వారికి సర్వపాపాలు నశించి శ్రీ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల చివరికి మోక్షం కూడా లభిస్తుంది. ఈ మాఘమాస వ్రతం చేయకుండా దీనిని పరిహసిస్తూ ఆక్షేపించేవాడు మహారౌరవ నరకాన్ని పొందుతాడు. బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని మూటగట్టుకుంటాడు. అసత్య సాక్ష్యం చెప్పినవారు, దురాచార పరురాలు, పరశ్రీ సాంగత్యం చేసినవారు, దేవుని ద్రవ్యాన్ని అపహరించినవాడు, తానిచ్చిన దానినే తస్కరించినవాడు, దేవ బ్రాహ్మణులను తిట్టినవాడు, సోదరుని భార్యతో రమించేవాడు, ఆడిన మాట తప్పినవాడు, వివాహాది శుభకార్యాన్ని చెడగొట్టేవాడు, తల్లిదండ్రుల్ని ద్వేషించేవాడు ఎలాంటి దుర్గతిని పొందుతారో అలాంటి దుర్గతే ఈ మాఘమాస వ్రతాన్ని పరిహసించేవాడు పొందుతాడు. ఈ మాఘమాసంలో కంబళదానము, వస్త్రదానం, అన్నదానం, కన్యాదానం చేసిన వారి పుణ్యం ఇంత అని చెప్పడానికి 1000 నోళ్లున్నటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు.
సుమిత్రుడు తాను చేసిన పాపం, గురువుగారు చెప్పినటువంటి ప్రాయచిత్తం అన్నీ చెప్పాడు. అప్పుడు సత్యవ్రతుడు, అయ్యా, ఈ మాఘమాసం ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజులు కూడా నియమనిష్టలు గలవాడవై మాఘ స్నాన జప విష్ణు పూజ పురాణ శ్రవణాదులను ఆచరించినట్లయితే నీ పాపం పటాపంచలవుతుంది. ఆ తర్వాత మీ గురువుగారు చెప్పినట్లు గంగా తీరంలో తపస్సు చేయవచ్చును అంటూ ఆ మాఘమాసం వ్రత విధానాన్ని వివరించి చెప్పాడు. సుమిత్రుడు తనకు కలిగినటువంటి అదృష్టానికి ఆనందించి ఆ మునులతో పాటు మిగిలిన 3 రోజులు మాఘవ్రతాన్ని ఆచరించి ఆ మునుల దగ్గర సెలవు తీసుకొని కాశీ నగరానికి ప్రయాణమైనాడు. అతడు కాశీకి చేరి శ్రీ అన్నపూర్ణ విశ్వనాథులను సేవించుకొని ఆ తర్వాత ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుండి జితేంద్రియుడై శీతోష్ణములను లెక్క చేయక శంఖ చక్ర గదాపాణి అయిన శ్రీ లక్ష్మీనారాయణుని హృదయ పద్మంలో నిలుపుకొని భూమధ్యంలో దృష్టి నిలిపి ఇతర చింతలను దరిచేరనీయకుండా 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు గురువు చెప్పినట్లు చేశాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ప్రసన్నుడై అతనికి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించాడు. పార్వతీదేవి ఆ సుమిత్రుడు మాఘమాస వ్రతంతోనూ గురువు చెప్పినటువంటి తపస్సుతోనూ సర్వ పాపాలను పోగొట్టుకొని శాశ్వతానందాన్నిచ్చే మోక్షాన్ని కూడా పొందగలిగాడు అని చెప్పగా విని పార్వతీదేవి చాలా సంతోషించింది. ఈ 4వ అధ్యాయంలో సుమిత్రుని కథలో మాఘస్నాన జప విష్ణు పూజా పురాణ శ్రవణాదులు మరియు శంఖచక్ర గదాపాణి అయి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణుని యొక్క దివ్య స్వరూపాన్ని దర్శింపగలిగాము. శుభం భూయాత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.